చెట్లు చేమలు రాళ్ళు రప్పలు దాటుతూ కాలినడకన 20 కిలోమీటర్లు నడిచి నాట్రయపాల్యం చేరుకున్నాడు. అక్కడ ఇదివరకెప్పుడూ తాను చూడనంతగా గ్రామీణుల దుర్భర జీవితాల స్థితికి చలించిపోయాడు. కూడు గూడు లేని రోగాల బారిన పడి కడుహీన స్థితిలో జీవితాలను నెట్టుకొస్తోన్న గ్రామీణ ప్రాంత ప్రజలను చూశాడు. ఫ్రాన్సిస్ హృదయం ద్రవించింది. ఈ ప్రజలు తన ప్రాంత ప్రజల కంటే కడు దరిద్రంలో మగ్గుతున్నారని గమనించాడు. వెంటనే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని భావించాడు. గ్రామీణుల బతుకులు బాగుపరచాలంటే వస్తువులు ఆహార పదార్థాలు అందించడం, ఆధ్యాత్మిక బోధనలు చేయడం కాదని తెలుసుకున్నాడు. స్థానిక హోలీ క్రాస్ సంస్థలో కొనసాగలేనని, తను ప్రత్యక్షంగా కృష్ణగిరి దీనజనులకు తన జీవితం అంకితం చేశానని బెంగళూరులోని హోలీ క్రాస్ ప్రధాన కేంద్రానికి కబురు పంపాడు. తరువాత తిరుచ్చిలోని ఓ స్వచ్ఛంద సంస్థలో కొంతకాలం సేవ చేసి అణగారిన ప్రజల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల్ని అవగాహన చేసుకున్నాడు. ఇక అతను ఆలస్యం చెయ్యలేదు. 1979వ సంవత్సరం కులందై ఫ్రాన్సిస్ కృష్ణగిరి కేంద్రంగా ఇంటిగ్రేటెడ్ విలేజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ IVDP స్వచ్ఛంద సంస్థను నమోదు చేయించాడు. నమ్మకంగా పనిచేస్తూ నిజాయితీగా IVDP సంస్థను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించాడు. మొదట తినడానికి తిండి లేక అల్లల్లాడుతోన్న కొండ ప్రాంతాల ప్రజలు క్షామంలో చనిపోతోన్న హృదయ విదారక సమస్య నివారణకు ఉపక్రమించాడు. నాట్రాయంపాళ్యం, ఉరిగం, కొట్టయూర్, తాహెళి గ్రామ ప్రజలకు వర్షపు నీటిని నిల్వ చేసే వాటర్ షెడ్ పథకానికి రూపకల్పన చేశాడు. అలా ఆ ప్రాంతంలో వ్యవసాయంతో తిండి గింజలు పండించి ప్రజల ఆకలిని తీర్చాడు. దీంతో కొండ ప్రాంతాల్లో ఫ్రాన్సిస్ సేవలకు విశేష ప్రాచుర్యం లభించింది. I started watershed project 1979, where at the time even NABARD not even started this watershed project. భారతదేశంలో నాబార్డ్ సంస్థ కంటే ముందే నేను IVDP సంస్థ ద్వారా 1979లో కృష్ణగిరిలో వాటర్ షెడ్ ప్రాజెక్టులు ప్రారంభించాను. ఇవి గొప్ప ప్రాజెక్టులు. వర్షపు నీటిని నిల్వ చేసి సాగు పంటలకు అందించడం ఒక నూతన పరిణామం. సూక్ష్మ రుణాలతో చిన్న వాటర్ షెడ్ ప్రాజెక్టులను రూపొందించాలి. అలా చాలా ప్రాంతాల్లో వాటర్ షెడ్లను రూపొందించినందుకు ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహించింది. అలా అని నేను ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థల ప్రశంసల కోసం సేవ చేయటం లేదు. నా లక్ష్యం దిశగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగుతున్నాను. బెంగళూరులోని హోలీ క్రాస్ సంస్థ ప్రతినిధులతో విదేశీ స్వచ్ఛంద సేవకులు వచ్చి IVDP కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూశారు. ఫ్రాన్సిస్ కృషిని ప్రశంసించారు. అలా ఫ్రాన్సిస్ కు విదేశీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులతో అనుబంధం ఏర్పడింది. ఆ సంబంధాలతో తాననుకున్న అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం కోరాడు. From the day one itself, we used to get some help from the foreign donors. IVDP స్థాపించిన తొలినాళ్లలో కొంతకాలం ఇతర దేశాల ఆర్థిక సహాయం పొందాం. అనంతరం IVDP రైతు సంఘాలు, మహిళా సంఘాలను అభివృద్ధి పరిచి సొంతంగా IVDP ఆర్థికంగా ఎదిగింది. Then that was incorporated in our self-help movement. So now we are having 8,500 groups, 1,60,000 members we have. ప్రస్తుతం IVDP స్వయం ప్రతిపత్తి సాధించిన సంస్థగా ఎదిగి 8,600 మహిళా స్వయం సహాయక బృందాలు, 331 చెక్ డ్యాంలు, 10,800 గ్రామాల్లో 1,60,000 సభ్యులను లబ్ధి పొంది ఈ 3 జిల్లాల అభివృద్ధికి IVDP సంస్థతో కలిసి నడుస్తున్నారు. బెల్జియం, కెనడా సంస్థల ఆర్థిక సహాయంతో చెక్ డ్యాం నిర్మాణాల్ని వేగవంతం చేశాడు. IVDP సంస్థలో చేరిన కార్యకర్తలకు సేవా కార్యక్రమాల్లో నిజాయితీగా పాలు పంచుకోవడం ఎలాగో నేర్పించారు కులందై. అనేక ఊర్లు తిరుగుతూ అక్కడి సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించేవాడు. అలా ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు ఎంత అవసరమో, దానికి ప్రతి ఒక్కరూ ఏం చేస్తే ఆ సమస్యలు పరిష్కరించుకోవచ్చో ఊరూరా ప్రచారం చేశాడు. ఫలితంగా
అనేక గ్రామాల ప్రజలు ఒక్కొక్కరు ఐవీడీపీ సంస్థ పైన కులందై ఫ్రాన్సిస్ కార్యక్రమాల పట్ల విశ్వాసం పెంచుకున్నారు. సమాజం త్వరగా అభివృద్ధి చెందాలంటే ముందు మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆశించి మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలనుకున్నాడు. We started to work with the women group. Through the women group, we was savings and credit. ఐవీడీపీ సంస్థలో మహిళా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా డబ్బు పొదుపు చేయటం, రుణాలు అందించడం చేస్తున్నాం. అదృష్టవశాత్తు ఇది విజయవంతమై భారీగా మహిళా సభ్యులు చేరుతూ వారు అప్పులు తీసుకుంటూ నిజాయితీగా చెల్లిస్తున్నారు. ఆ విధంగా ఐవీడీపీ సంస్థలో ఇప్పుడు 8,500 మహిళా పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా 1,800 గ్రామాల్లో 1,50,000 మంది ఐవీడీపీతో అభివృద్ధి చెందారు. అది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది.